లోకంలో ఉన్న వారైతే అన్యాయం చేయొచ్చు, నమ్మిన వారిని నట్టేట ముంచవచ్చు, వారిని ఎంతగా ప్రేమిస్తామో మనల్ని అంతగా ద్వేషించవచ్చు, వాళ్ళని ఎంతగా మనం సహాయం చేస్తామో సహాయం పొందిన వాళ్ళు కూడా మన దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళైనా మన గురించి చెడుగా మాట్లాడవచ్చు. మనం ఎంత న్యాయంగా బ్రతుకుతున్నా మన అన్యాయము అనేటువంటి బోర్డు మన మీద పెట్టవచ్చు. ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒకే ఒక్క మాట మీ మనసులో ముద్రించబడాల్సిన మాట ఏంటంటే, మనము ఆరాధించే దేవుడు న్యాయమును తీర్చగలిగిన వాడు. గట్టిగా మేము చెప్పండి. ఏ అన్యాయపు తీర్పులో ఎవరిక్కడున్నా, మీరు చేయని నేరానికి మాటలన్నా, మీరు పొందని ఒకవేళ మీరు దేవుని చేత ద్వేషించబడే వ్యక్తులుగా మీరు ఒకవేళ కనబడుతున్నా, అందరూ వీరు దేవుని ఎరిగిన వారు, దేవుని ప్రేమించేవారు, ప్రార్థన చేసేవారు అని ఒకవేళ మాట్లాడుతున్నా, ఈ రోజున ఒకే ఒక్క మాట, ప్రతి వారం మీరు వింటున్న మాట, మీ హృదయం అనే పలక మీద భద్రపరచుకోవాల్సిన మాట, మనం ఆరాధించే దేవుడు న్యాయము తీర్చే దేవుడు. ఆమె చెప్పండి. తప్పక త్వరగా ఆయన న్యాయమును చేయబోతున్నాడు.